హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుంటారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? గ్రీన్ కలర్ మ్యాట్ అయితే కడుతున్నాం అబ్బాయి, ఎందుకంటే మాకు చుట్టూ సాట్ ఏం లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మహారాష్ట్ర వాళ్ళు కొత్త కూలీలు ఉన్నారు కదా, వాళ్ళతో అయితే కట్టిస్తున్నాం అనమాట. అదే వాళ్ళని అయితే చూపిస్తూ ఉన్నాను. రీజన్స్ వల్ల వీడియో అయితే లేట్ అయింది. అది ముందు ముందు వీడియోస్లో అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇప్పుడు మధ్యాహ్నం అయితే 2 గంటలు అయింది. చెట్టు కింద కూర్చున్నాను, ఏం దోచట్లేదని చెప్పేసి ఇక మొక్కల మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టాను. అబ్బా ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు. నాకు ఎక్కువగా అయితే ఇష్టపడను, కానీ మొక్కలు పెంచాలనైతే అనిపించింది. అంతేకాకుండా మేము ఇంటి చుట్టూ అయితే గ్రీన్ మ్యాట్ అయితే పెట్టించాము. హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను త్వరలో మళ్ళీ ఒకసారి. ఇంకా గ్రీన్ మ్యాట్ ఎలా కట్టారన్నది చూపిస్తాను, తర్వాత కట్టిన తర్వాత ఎలా ఉన్నది అయితే చూపిస్తాను. ముందైతే నేను మొక్కలు చూపిస్తాను, చూడండి. అయితే సమ్మర్లో పూల చెట్లు ఏం బ్రతకో కదా ఫ్రెండ్స్. ఇంకా పుదీనా చెట్టు అయితే మట్టి కుండ ఎప్పటిదో అనమాట, కొంచెం నీళ్లు కారుతూ ఉందని చెప్పేసి మట్టి కుండలు అయితే పుదీనా అయితే వేసాను. తర్వాత వీటిని నాసు పూలు, చిన్న నాటు గులాబీ లాంటివి అయితే అంటారు కదా, వాటిని అయితే మన పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, ఎట్లాగా ఖాళీగా ఉన్నాయి పడేయడం ఎందుకని చెప్పేసి ఇంకా వాటిల్లోనైతే మట్టి పోసి, ఇంకా చెట్టు కింద ఎట్లా చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా కూర్చొని మట్టి అయితే పోసి వాటర్ పోసుకొని వేశారనమాట. నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడు నేను ఇంట్రెస్ట్ పెట్టాను మొక్కల మీద, ఈసారి ఎందుకో నాకు చేయాలి అనిపించింది. ఇంకా మా వాకిట్లో అయితే గడ్డి ఉంది ఫ్రెండ్స్. ఎంత ఎండాకాలం అయితే అసలు అయినా కానీ ఎండిపోవట్లేదు, ఎందుకంటే తేమ తగులుతూ ఉంది కదా, అందుకని చెప్పేసి అసలు ఎండిపోవట్లేదు గడ్డి. ఇంకా నేను ఏంటంటే గాబు దగ్గర అయితే పెట్టాను, ఎందుకంటే మనకి నీళ్లు వేయడానికి గుర్తు వస్తూ ఉంటుంది కదా, వీటికి ఎప్పుడు తేమ ఉండాలంట. ఇంకేంటంటే నేను మంచిగా పెరిగితే ఒకవేళ ఇంట్లోకైనా లేకపోతే బయట మొక్కల దగ్గరైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇక్కడ గాబు దగ్గర అయితే పెట్టి నీళ్ళైతే పోస్తూ ఉన్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం నాకు ఇలా మొక్కలు నాటడం అయితే. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపింది, ఎందుకంటే చుట్టూ చావట్లేదు కదా, దానివల్ల మొక్కలు అనేవి ఏం బ్రతకవు, మేకలు గేదెలు అయ్యో ఒకటి వస్తాయి అని చెప్పేసి ఇంతవరకు అయితే పెంచలేదు. ఇంక ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. చూడండి, గ్రీన్ మ్యాట్ కట్టిన తర్వాత చాలా మంది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది కదా. ఇది కట్టుకున్న తర్వాత చూడండి, అక్కడ వరకు నీట్గా కనిపిస్తుంది. మా అమ్మాయి నేనైతే చెట్టు కింద కూర్చున్నాము. ఇది మెయిన్ లోపలికి వచ్చే దారి అనమాట. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే కూర్చున్నాం చెట్టు కింద కుర్చీ వేసుకొని. కళ్ళు మూసుకో, చున్నీ వేసుకొని కళ్ళు మూసుకో. నువ్వను ఏసయ్యా ఏసయ్యా చేసయ్యా. ఫ్రెండ్స్, మనల్ని అయితే చికెన్ అయితే తినొద్దని చెప్తున్నారు కదా, అందుకనే అయితే మేము కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి చేపలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఆల్రెడీ ఉప్పు కారం అయితే పట్టించాను అనమాట. అల్లం వెల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట నేను ఇలా వచ్చేసి. తర్వాత ఆనియన్స్ అయితే పేస్ట్ చేశాను, కొన్ని ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా ముందుగా అయితే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కరివేపాకు అయితే వేపుకొని కొంచెం కలర్ అయితే చేంజ్ అయితే వరకు అయితే చాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఫిష్ కర్రీకి అయితే గ్రేవీ అనమాట నేను చేసేది. ఆల్రెడీ మనం పులుసులు ఎక్కువ చేసిన వీడియోస్, టమాటా వేసిన వీడియోస్ అయితే చేశాం కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా చూడండి. ఇంక ఇది కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని చెప్పేసి మేము ముందుకైతే తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఓన్లీ మళ్ళీ ఆనియన్ పేస్ట్ అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి ఈ మూడింటిని అయితే వేసుకొని మంచిగా ఆ పచ్చి వాసన అంతా పోయి పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కారం ఫిష్కి పట్టించాం కదా, ఇక్కడ ఏంటంటే గ్రేవీకి కూడా కారం కావాలని చెప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే వేసాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఈ చేప ముక్కలను అనేవి మనము ఇంకా బాండీలో ఇంక ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలి. ఏంటంటే మళ్ళీ మనకి కర్రీ మొత్తం ఆనియన్స్లో ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కదా, మనం అందుకే ఫ్రై చేసుకోవాలి.
తర్వాత ఈ ఫిష్ ముక్కలను అన్నిటిని అయితే మనము ఇట్లా గిన్నెలోకి అయితే పెట్టుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసిన ఎమ్మటే కదా కలుపుకోవచ్చు, ముక్కకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చిదిరైపోదు. ఇంక ఇది వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి పులుసులు అవసరం లేదు, ఎలాంటి స్పైసెస్ అయితే అవసరం లేదు. ఇంకా మీకు ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత ధనియాల పిండి కానీ కొత్తిమీర అవైతే వేసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా మనకి పులుసుతో కూడా పని లేదు. అన్నం మొత్తానికి అయితే ఒక ముక్క వేసుకున్నా కానీ అన్నం మొత్తం అయితే మనం కడుపు నిండా తినొచ్చు. ఒకసారి ఇలా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అబ్బా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్